సో ఆర్థరైటిస్‌లో ఇంకా రకాలుంటాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి, యాంకిలోజింగ్ అంటే స్పాండిలైటిస్ రుమటాయిడ్ ఒకటి. ఆర్థరైటిస్ కూడా చాలా బాధతో కూడుకున్న పెయిన్ ఉంటుంది అంటారు. నిజమేనా అవునండి. అండి? చాలా అండి. ఆ! ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్‌లో విపరీతంగా పెయినొచ్చి ఆహ్, ఆహ్, చాలా ఆర్థరైటిస్ మంది స్టెరాయిడ్స్ వాడుతుంటారు. స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, హ్మ్. ఇమ్యూన్ సప్రెసెంట్స్ వాడుతుంటారండి. బట్ యాక్చువల్‌గా ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ వచ్చి రూట్ కాజ్ తెలియకపోవడం అండి. చెప్పాను కదా! ప్రపంచవ్యాప్తంగా అంటే రూట్ కాజ్ మీరెలా తెలీదు. రూట్ కాజ్‌ని బయటికి తీస్తారు? ఇది అనేక సంవత్సరాల రీసెర్చ్ అండి యాక్చువల్లీ. ఇది ఫైండ్ ఔట్ చేసి నాకు ఏంటంటే నేను ప్రత్యేకించి దీని మీద పరిశోధన చేసాక, దాన్ని అప్లై చేసాక అప్పుడు రూట్ కాజ్ ఫైండ్ ఔట్ చేసి దీన్ని సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేశాననమాట. రూట్ కాజ్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఇదేం సీక్రెట్ ఏం కాదు. బేసికల్‌గా ఆటోఇమ్యూన్ జబ్బులున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. డైజెషన్ ఇష్యూసే ఆటోఇమ్యూన్ జబ్బులకి రీజన్. అంటే దాదాపు 10 మందిలో 5గురు డైజెషన్ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అవును. డైజెషన్ స్లో అయినప్పుడు చిన్న ప్రేగుల్లో ఫుడ్ ఎక్కువ సేపు ఉండి, అది గాని పాచిపోతే అంటే మనకి బయట ఫుడ్ పెడితే ఏ విధంగా ఫుడ్ అవును. పాచిపోవడం లాంటివి జరుగుతుందో, దాని మీద ఫంగస్, ఈస్ట్ ఫార్మ్ అవుతుందో, ఇక్కడ వీళ్ళలో కూడా డైజెషన్ ఇష్యూ ఉన్నప్పుడు చిన్న ప్రేగుల్లో ఎక్కువ సేపు ఉండి, అక్కడ ఫంగస్ ఫార్మ్ అయితే, అక్కడ ఫార్మ్ అయిన ఫంగస్సే ఆటోఇమ్యూన్ జబ్బులకి రీజన్ అండి. ఇదే రూట్ కాజ్. ఈ రూట్ కాజ్ ప్రపంచవ్యాప్తంగా తెలియాలి. తెలుస్తది కొంతకాలం పోయాక. ఇది రూట్ కాజ్ అని ఫైండ్ ఔట్ చేసినప్పుడు, ఆ రూట్ కాజ్‌ని ఫిక్స్ చేస్తే ఆటోఇమ్యూన్ జబ్బు ఫిక్స్ అవుతుందండి. సో దీనికి కూడా పర్మనెంట్ క్యూర్ ఇస్తారా మీరు? మీ దగ్గర ఆ ట్రీట్మెంట్ ఉందా? అవునండి. ఉంది. హ్మ్. మనకేంటంటే రూట్ కాజ్ తెలిసినప్పుడు ఇంక ఫిక్స్ చేయడం అనేది మన మన చేతిలో పని. రూట్ కాజ్ ఏంటి చిన్న ప్రేగుల్లో ఫంగస్. దాన్ని ఫిక్స్ చేయాలి. దాన్ని ఫిక్స్ చేయడం అంటే ఏం లేదండి. డైజెషన్ ఇష్యూస్ ఏమున్నాయో వాటిని ఫిక్స్ చేయాలి. ఇప్పుడు చాలా మందికి కాన్‌స్టిపేషన్ ఉంటది. కాన్‌స్టిపేషన్ పెద్ద ప్రేగుల సమస్య అనుకుంటారు. కానీ కాదు. కాన్‌స్టిపేషన్ అనేది మన స్టమక్ సమస్య. అలాగే చిన్న ప్రేగుల్లో సమస్య ఉందనుకుంటారు. కానీ యాక్చువల్‌గా మనకి స్టార్ట్ అయ్యేదంతా కూడా మన స్టమక్ దగ్గరండి. చాలా మంది మనం బయట ఎక్కువ ఫుడ్ తినడం వల్ల మనకి హెచ్ పైలోరి అనే బాక్టీరియా వస్తుంది. ఆల్‌మోస్ట్ ఒక 70, 80% జనాల్లో హెచ్ పైలోరి బాక్టీరియా ఉంటుంది. అయితే బాక్టీరియా ఉన్న ప్రతి ఒక్కళ్ళలోనూ సమస్య రాదిది. బాక్టీరియా అమౌంట్ ఎక్కువైపోతాయి. అంటే స్టమక్ నిండా ఒక 70, 80% అయిపోయిందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే స్టమక్‌లో హెచ్‌సీఎల్ ప్రొడక్షన్ ఉండదు. మన స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? మనం తిన్న ఫుడ్డు స్టమక్‌లో నిజానికి స్టమక్ యాసిడ్ వల్ల పేస్ట్ అయిపోవాలి. ఆ పేస్ట్ అయిపోయాక చిన్న ప్రేగులకు వెళ్ళాలి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? పేస్ట్ అవ్వకుండా డైరెక్ట్‌గా చిన్న ప్రేగులకి వెళ్ళిపోతుంది. సో, పేస్ట్ అవ్వకుండా డైజెస్ట్ కాకుండా చిన్న ప్రేగులకి వెళ్ళేసరికి ఏమవుతుంది? అక్కడ ఎక్కువ సేపు ఉండిపోతుంది. అక్కడ ఎక్కువ సేపు ఉండి అక్కడ ఫంగస్, ఈస్ట్ ఫార్మ్ చేస్తుంది. దానివల్ల ఈ జబ్బులొస్తున్నాయి. మనం ఏం చేయాలి? ఆ స్టమక్ దగ్గర పేస్ట్ అయ్యేలా చేయాలి. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ హెచ్ పైలోరి అనే బాక్టీరియాని చంపాలి. హెచ్ పైలోరి బాక్టీరియాని చంపి స్టమక్ యాసిడ్‌ని బాగా పెరిగేలా చేస్తే స్టమక్ యాసిడ్‌ని పెరిగేలా కూడా చేయొచ్చండి. మనకు అంటే రూట్ కాజ్ కనిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తే ఏ జబ్బైనా ఏ తగ్గుతుంది జబ్బైనా అంటారు. తగ్గుతుందండి.